హాయ్ గైస్, ఈరోజు నేను గుత్తొంకాయ కూర వండుతున్నాను. ఎలా చేయాలి, ఏమేం వాడాను ఇందులో చూసేద్దామా ఒకసారి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ వారం మల్టీ గడ్డం. ముందుగా మనం గుత్తొంకాయ చేయడానికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడైంది కదా, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు బాగా వేగకూడదండి, హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు సపరేట్గా తీసేసుకుందాం. ఇదే కడాయిలో కొద్దిగా పల్లీలు వేసుకుని వేయించుకుందాం. ఈ పల్లీలు బాగా వేగకూడదండి, ఆపు వేగితే సరిపోతుంది. పల్లీలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇదే కడాయిలో 2 స్పూన్ల నువ్వులు వేయించుకుందాం. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగే 1.5 స్పూను ఎండి కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇప్పుడు మనము స్టవ్ కట్టేద్దాము, ఎందుకంటే ఆ కడాయిలో వేడే సరిపోతుంది. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక టమాటా కట్ చేసి ఉంచుకున్నాను, అది ఇందులో వేసి వేయించుకోవాలి. ఇది కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గాయి కదా, ఇందులో 7-8 రెబ్బల వెల్లుల్లి, 1 ఇంచి అల్లం వేసి వేయించుకోవాలి. మరి బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఒక 2-3 సెకండ్స్ వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకున్నామంటే ఆ కడాయిలో ఉన్న వేడికి సరిపోతుంది. మనము వేయించుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పల్లీలు వేసుకున్నాము, తర్వాత నువ్వులు, కొబ్బరి పొడి వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత టమాటా, వెల్లుల్లి, అల్లం వేయించుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకుని తర్వాత 2 లవంగాలు, 1 ఇంచి చెక్క వేసుకోవాలి. వేసుకుని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు గుత్తొంకాయ చేయడానికి మనము వంకాయల్ని గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుని
సాల్ట్ వేసి ఉంచిన వాటర్లో వేసుకోవాలి. మనం ఇప్పుడు కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి వేడైంది కదా, ఆయిల్ వేసుకుందాం. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయల్ని వేయించి తీసుకుందాం. ఇప్పుడు వంకాయలు వేగిపోయాయి కదా, సపరేట్గా తీసేసుకుందాం. ఇప్పుడు మనము వంకాయలు వేయించుకున్న తర్వాత అందులో ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగాయి కదా, ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచిన పేస్ట్ని వేసుకుందాం. ఈ పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే అడుగు పడుతుంది. ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో 1/2 చెంచా పసుపు వేసుకుందాం. అలాగే మనకు రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు మనము వేసుకున్న మసాలాలంతా మంచిగా వేగాయి కదా, మనము వేయించుకున్న వంకాయల్ని వేసుకుందాం. ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మనం ఏదైతే చింతపండు రసం తీసి పక్కన ఉంచుకున్నామో అది వేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి అందులో ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా దగ్గరకు వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి.
మన గుత్తొంకాయ కర్రీ బాగా కుక్ అయి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, మన గుత్తొంకాయ కూర రెడీ. మీరు కూడా ఒకసారి చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.